అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సత్య ఆకురాతి. మీలో ఎవరైనా మొదటిసారిగా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ఈరోజు మనం చెప్పుకోబోయే సమస్య వింటుంటేనే ఒక రకమైన బాధాకరమైన ఫీలింగ్ వస్తుందన్నమాట. కానీ ఈ సమస్య గురించి డెఫినెట్లీ చెప్పాలి అని నేను చెప్తున్నాను అనమాట. ఒక పాపకి 13 years అండి. పాప డైలీ స్కూల్కి వెళ్ళి వస్తుంది, ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. సడన్ గా పాప స్కూల్కి వెళ్ళను అని మారం చేయడం మొదలుపెట్టింది అనమాట. భయపడిపోవడం, పొద్దున్నే లేవగానే నిద్దట్లో కూడా కలవరించడం, నేను స్కూల్కి వెళ్ళను, నేను చచ్చిపోతాను, నా వల్ల కావట్లేదు అని ఏడవడం. అలాగే ఉంటుంది కదా, ఏదో హోంవర్క్ రాలేదేమో అందుకే ఇలా చెప్తుందేమో అనుకుని తల్లి ఏం చేస్తుంది, బెదిరించో, భయపెట్టో, కొట్టో, 2 తిట్టో స్కూల్కి పంపించడం అయితే జరుగుతుందనమాట. ఒకరోజు ఏం చేశారంటే, సడన్ గా పాప ఈవినింగ్ ఇంటికి రాకుండా ఒక వేరే బస్సు ఎక్కేసి వేరే ఊరు వెళ్ళిపోయింది అనమాట. ఇలా చిన్న చిన్న పల్లెటూర్లు కాబట్టి ఆ పాప దొరికేసింది అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత పాపని కూర్చోబెట్టి వాళ్ళ అమ్మమ్మ అడిగిందంట, అమ్మా ఎందుకు ఇలా చేసావు, ఇలా వెళ్ళిపోతే ఎవరైనా ఎత్తుకుపోతారు కదా అంటే, మరి నేనేం చేయను అమ్మమ్మ, నేను స్కూల్కి వెళ్ళను అని చెప్తే వినట్లేదు అమ్మా నాన్న, నేనేదో అబద్ధం చెప్తున్నాను, హోంవర్క్ రాయలేదని అనుకుంటున్నారు, నేను బాగా చదువుతానని మీకు తెలుసు కదా, నేను ఆ స్కూల్కి వెళ్ళనంటే వెళ్ళనమ్మా అని చెప్పిందంట. అప్పుడు అమ్మమ్మ కొంచెం వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఒక 2 days ఉంచుకుని అప్పుడు జాగ్రత్తగా అడిగిందంట, అమ్మా ఎందుకు నిద్దట్లో ఏడుస్తున్నావు, ఎందుకు స్కూల్కి వెళ్ళను అంటున్నావు, నా దగ్గరుండి చదువుకుంటావా అని అడిగితే చదువుకుంటాను అన్నదంట. సరే అని మార్పిచ్చారంట, స్కూల్ మార్పిచ్చి అక్కడ చదువుతుందండి. అలా 1 week అయిన తర్వాత పాప చాలా చేంజెస్ కనిపించినాయి అంటే, చాలా హ్యాపీగా ఉండడం. ఇవన్నీ గమనించిన అమ్మమ్మ దగ్గర కూర్చోబెట్టుకుని అన్నం తినిపిస్తూ అడిగిందంట, ఏమ్మా ఏమైంది నీకు ఆ స్కూల్లో అని. అప్పుడు ఆ పాప చెప్పిన నిజాలకి వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లిపోయినాయి అనమాట. చాలా ఏడుస్తూ ఉన్నారంట. ఏం జరిగింది అంటే, ఆ పాప స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ప్రిన్సిపలే అనమాట. ప్రిన్సిపలే పాపని చాలా శారీరక పరంగా చాలా ఇబ్బంది పెట్టాడంటే, ఎక్కడ పడితే అక్కడ గిల్లడం, ఎక్కడ పడితే అక్కడ చేయించుకుని లాగడం, జుట్లు పీకడం, నువ్వు బాగా చదవట్లేదు అని చెప్తాను అని మెంటల్ టార్చర్ పెట్టడం, నిన్ను ఫెయిల్ చేసేస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా పాప చెప్తూ ఉంటే అసలు విన్న వాళ్ళు షాక్ అయిపోయారు అనమాట. అయితే వెంటనే అమ్మమ్మ వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి పాపని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి ఆ వెధవ ఎవడైతే ఉన్నాడో వెధవని బయటికి లాగి ఇప్పుడు జైల్లో చిప్పకూడదు తింటున్నాడు. ఇది ఒక సిస్టర్ షేర్ చేసిన స్టోరీ అండి. ఇది ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులకి షేర్ అవ్వాలి. పిల్లలు ఏది చెప్పినా మనం వినాల్సిందే, ఎందుకంటే వాళ్ళ గురించే మనం బ్రతికేది కాబట్టి. ఇంకా నేను మాట్లాడలేకపోతున్నాను ఈ సమస్య గురించి.